నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. దాదాపుగా 20-25 ఏళ్ళు తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇంత భారీగా నక్సలైట్లను కూడా మోహరించడం ఇదే ఒకసారి తొలిసారి అనుకోవాలి. ఎందుకంటే మరి 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చాలా స్ట్రిక్ట్గానే మెయింటైన్ చేశారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం అప్రమత్తంగానే ఉంది, పోలీసు అప్రమత్తంగానే ఉన్నారు. కానీ మొత్తానికి మావోయిస్టులు ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్లో కానీ అటు పంజాబ్ సైడ్ కానీ ఒరిస్సా బీహార్ రాష్ట్రాల్లో ఎక్కువ శాతం పొలిటికల్గా టార్గెటెడ్గా వెళ్తున్నారు ఆ రాష్ట్రాల్లో. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా టార్గెట్ ఏదో సంథింగ్ పొలిటికల్ టార్గెటా ఏదన్నా టార్గెటా అనేది తెలియదు. కానీ విజయవాడ కేంద్రంగా పెనమలూరులో బయటపడిన ఈ మావోయిస్టుల ముఠా కదలికలు ఇప్పుడు ఏలూరు సంచలనంగా మారింది. ఏలూరు అనగానే సహజంగా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ గోదావరి జిల్లాలు ఎక్కడ కూడా పెద్ద అడావుడి ఉండదు. కానీ నక్సలైట్లు ఈ ప్రాంతాలని ఎంచుకుంటారు. కాబట్టి ఈరోజు ఏలూరులోని గ్రీన్ సిటీలో ఒక ఇండివిజువల్ హౌస్లో 15 మంది మావోయిస్టుల్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ గారు, జిల్లా ఎస్పీ గారు నేతృత్వంలో గ్రీన్ సిటీలోకి వెళ్ళి టీం అంతా కూడా ఒక్కసారిగా ఎవరైతే ఈ 15 మంది మావోయిస్టులు ఉన్నారో వీళ్ళంతా కూడా ఛత్తీస్గఢ్ బ్యాచ్ అని కూడా పోలీసులకి ప్రాథమికంగా అందిన సమాచారం. మరి ఈ 15 మందిలో 4 లేడీస్ ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ కూడా మగవాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా మరి విజయవాడ కేంద్రంగా ఏలూరు కేంద్రంగా మరి ఇంకెక్కడెక్కడ ఉన్నారనేది ఇంకా ఆక్టోపస్ పోలీస్ బృందాలు కూడా దిగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా జల్లెడి పట్టే పనిలో ఉన్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఇదివరకు ఎప్పుడో ఒక 35 ఏళ్ల క్రితం ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియం దగ్గర నక్సలైట్ల కదలిక ఉన్నట్టు ఒక 35 ఏళ్ల క్రితం పెద్ద చర్చ నడిచింది ఏలూరులో. 35 ఏళ్ల తర్వాత మళ్ళీ ఏలూరులో మావోయిస్టులు ఏలూరు గ్రీన్ సిటీలో ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఆ బిల్డింగ్లో మరి ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు, ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు, వీళ్ళ దగ్గర ఆయుధాలు కూడా దొరికాయని కూడా మనకున్న ప్రాథమిక సమాచారం, ఎక్స్క్లూజివ్గా ఎంటీవీకి ఉన్న సమాచారం ఇది. మరి ఈ ఆయుధాలు ఏమేమి ఆయుధాలు ఉన్నాయి, ఎందుకోసం పెట్టారు, ఇక్కడ ఎవరి కోసం వచ్చారు, మరి మావోయిస్టులు తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ఏమన్నా వచ్చారా, లేదంటే రాజకీయ పరంగా ఎవరైనా టార్గెట్ ఉన్నారా ఆంధ్రప్రదేశ్లో కానీ జిల్లాల్లో కానీ. మరి ఎక్కడైనా రాజకీయ పరంగా టార్గెట్ పెట్టుకున్నప్పుడే వీళ్ళు చాలా సైలెంట్ వర్క్ చేస్తారు. కొన్ని ప్రాంతాలకు ఎక్కడ వాళ్ళు అక్కడ డివైడ్ అవుతారు. ఆ డివైడ్ అయిన ప్రాంతాల్లో విజయవాడ పెనమలూరు డివైడ్ అయ్యారు. మరి ఇప్పుడు ఇవాళ ఏలూరులో దాదాపుగా 15 మంది, మనకి ఎంటీవీకి ఎక్స్క్లూజివ్గా అందిన సమాచారం 15 మంది ఉన్నారు. ఈ 15 మందిని ఆల్రెడీ జిల్లా ఎస్పీ గారి నేతృత్వంలో వాళ్ళందరూ కూడా మరి పట్టుకున్నారు. ఒక బస్సులో వీళ్ళందరిని తీసుకువెళ్ళి వీళ్ళు ఎక్కడో వేరే చోట ఇంట్రాగేషన్ చేస్తున్నట్టు మనకున్న సమాచారం. మరి ఈరోజు అంతా కూడా ఈ మావోయిస్టులను ఇంట్రాగేషన్ చేసి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎన్ని రోజుల నుంచి ఏలూరులో మకా ఉంటున్నారు, వీటిపై కూడా మరి పోలీసులు చాలా క్షుణ్ణంగా వాళ్ళని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. దాదాపుగా ఈరోజు అయితే అరెస్ట్ ఉండే అవకాశం లేదనేది ఎంటీవీకి ఉన్న పక్కా సమాచారం ఇది. రేపు ఈ మావోయిస్టులందరూ కూడా ఈ రోజంతా కూడా విచారించి రేపు వీళ్ళందరూ కూడా అరెస్ట్ చూపిస్తారనేది మనకున్న సమాచారం. ఏదేమైనా ఏలూరులో 15 మంది మావోయిస్టులు దొరకడం ఏలూరే కాదు గోదావరి జిల్లాలో ఒక్కసారి ఉలిక్కిపడే పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల కలకలం సంచలనంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2004, 2005 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మావోయిస్టులతో ప్రభుత్వంతో చర్చలు జరిపిన దరిమిలా ఆ తర్వాత క్రమేపీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టు కదలికలు చాలా వరకు తగ్గాయి. ఆ తర్వాత 2009లో కానీ 2014లో కానీ 2019లో కానీ మావోయిస్టు కదలికలు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ కూడా పెద్ద కదలికలు లేవు. ఎందుకంటే పోలీస్ యంత్రాంగం కూడా ఎక్కడికాడే టీంలందరూ కూడా రంగంలో దిగి కూంబింగ్ చేసేవాళ్ళు అడవిల్లో. మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఊహించిన విధంగా ఇవాళ పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ అంటేనే మావోయిస్టులకి అడ్డా. మరి అలాంటి ఛత్తీస్గఢ్ నుండి గుట్టు చప్పుడు కాకుండా దాదాపుగా 31 మంది అంటే ఇప్పటి వరకు దొరికిన వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో షెల్టర్ జోన్గా ఏపీని తీసుకున్నట్టున్నారు. గతంలో కూడా కొన్ని షెల్టర్ జోన్గా ఏపీఏ ఉండేది. చాలా చోట్ల గోదావరి జిల్లాల్లో కానీ
విజయవాడ కానీ అటు గుంటూరు కానీ ఇటు ఇవన్నీ కూడా ఇంచుమించుగా షెల్టర్ జోన్స్ వాళ్ళకి. గతంలో పేరుగాంచిన నక్సలైట్లు ఉండేవారు, సుధాకర్ అని, ఆర్కే అని, ఇట్లా వీళ్ళందరూ కూడా పేరుగాంచిన నక్సలైట్లు. ఆ రోజుల్లో ప్రభుత్వాలకి సవాల్గా మార్చిన నక్సలైట్లు ఆ రోజుల్లో. మరి వాళ్ళంతా కూడా అంతమైపోయారు, కొత్త తరం వచ్చారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుండి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చారు. ఎవరు ఊహించిన విధంగా విజయవాడలోని పెనమలూరు నియోజకవర్గంలోని ఆటోనగర్ అంటే చాలా ఫేమస్, విజయవాడలో కూడా ఆటోనగర్ పెద్ద పేరున్న ఆటోనగర్ అది. మరి ఆటోనగర్లో మరి గుట్టు చప్పుడు కాకుండా ఉంటున్న దాదాపుగా 27 మంది ఉన్నారట. 27 మందిలో దాదాపుగా 12 మంది మహిళలే ఉన్నారట. మరి వీళ్లతో పాటు విజయవాడ, కాకినాడలో కూడా పోలీస్ కూంబింగ్ నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ ఒక్కసారి అలర్ట్ అయింది. ఇంటెలిజెన్స్ విభాగం కూడా ఇమీడియట్గా అలర్ట్ అయింది. వీళ్ళ కదలికలపైన ఆంధ్రప్రదేశ్లో నిఘా పెట్టారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో ఇప్పటికే పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు అరకు, పాడేరు, రంపచోడవరం, అదేవిధంగా పోలవరం, ఇట్లా ఈ పలానా ప్రాంతాలన్నింటిలో కూడా ఎక్కువగా ఏజెన్సీ సంబంధించిన ప్రాంతాల్లోనే ఈ మావోయిస్టులందరూ కూడా ఎక్కువగా మకాన్ చేస్తారు, షెల్టర్ జోన్లు పెట్టుంటారు. ఎందుకంటే కొంతమంది ఏజెన్సీలో ఎక్కడ అడవిల్లో ఉంటారు. అడవిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న గిరిజనులు చాలామంది ఆ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఏదో పని మీద ఆ అడవిలోకి వెళ్ళి పనులు చేసుకొస్తుంటారు. అక్కడ కొంతమంది ఇన్ఫార్మల్గా పెట్టుకుంటారు మావోయిస్టులు. మరి గతంలో ఉండే ఇప్పుడు కూడా మరి చాలామంది ఇన్ఫార్మర్ వ్యవస్థ ఉంది, లేదు అనడానికి ఛాన్సే లేదు. కానీ ప్రభుత్వం ఎక్కడికక్కడే పోలీస్ టీములను రంగంలో దించి దానికి స్పెషల్గా ఒక టీం కూడా ఉన్నారు వాళ్ళు. మరి నక్సలైట్ల వ్యవహారాలని అణిసివేయడానికి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్తో ఒక పోలీస్ టీం ఎప్పుడు కూడా నిరంతరం పర్యవేక్షిస్తుంటూ ఉంటారు. చాలా చోట్ల ఏఆర్ డిపార్ట్మెంట్ పోలీసులందరూ కూడా ఆ ప్రాంతాల్లో కూంబింగ్ నిరంతరం కొనసాగిస్తూనే ఉంటారు. కాదు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో రాష్ట్రంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కాస్త ఎక్కువగా ఈ నక్సలైట్ ప్రభావం ఉంది. కానీ అక్కడ కూడా ప్రభుత్వాలు కొంచెం కంట్రోల్ పెట్టాయి. ఏపీలో కాస్త ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మావోయిస్టు కదలికల మీద దృష్టి పెట్టినా సీరియస్నెస్ తగ్గిందనుకోవాలి. మరి వేళ 31 మంది ఇప్పటికీ, అంటే ఈ క్షణం వరకు 31 మంది మావోయిస్టులు, అది కూడా చాలా పేరుగాంచిన మావోయిస్టులు మరి ఛత్తీస్గఢ్ ప్రాంతం నుండి వచ్చి మరి ఆంధ్రప్రదేశ్లో పైగా రాజధాని విజయవాడ, అమరావతి కేంద్రంలో మకాన్ చేశారంటే వీళ్ళ టార్గెట్ ఏంటి, వీళ్ళ కదలికలు ఏంటి? షెల్టర్ జోనేనా, ఇక్కడ ఎవరైనా పొలిటీషియన్స్ ఎవరైనా టార్గెట్ ఉన్నారా? ఇవన్నీ కూడా పోలీసులు చాలా నిశ్చితంగా వాళ్ళని విచారిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజుల నుంచి ఉన్నారు, ఇంకెక్కడెక్కడ ఉన్నారు, డంప్స్ ఏమైనా ఉన్నాయా, ఎక్కడైనా ఆయుధాలు ఎక్కడైనా దాసేరా, ఏ ప్రాంతాల్లో ఆయుధాలు ఉన్నాయి, ఏమేమి ఆయుధాలు ఉన్నాయి, దేనికోసం ఇక్కడ ఆయుధాలని డంప్ చేశారు, ఏదైనా ఆంధ్రప్రదేశ్ టార్గెట్ ఏమైనా ఉందా, పొలిటికల్ టార్గెట్ ఏమైనా ఉందా మావోయిస్టులకి? సహజంగా మావోయిస్టులకి ఏంటంటే జాతీయ స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఏదైనా పక్క రాష్ట్రాలు పంజాబ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ, ఇట్లా బీహార్ కానీ కొన్ని రాష్ట్రాల్లో టార్గెటెడ్గా రాజకీయ నాయకులు పెట్టుకుంటారు. గతంలో కూడా 14 నుండి 19 వరకు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అరకులో ఇప్పుడు ఎమ్మెల్యే మరి అతన్ని మావోయిస్టులు హతమార్చారు అడవిలోనే. ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చ నడిచింది. తర్వాత వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యే అయ్యాడు ఆ కాన్స్టిట్యున్సీ నుండి. మరి 14, 19లో కాస్త కదలికలు ఉన్నప్పుడు పోలీస్ యంత్రాంగం బాగా క్లోజ్డ్గా మానిటరింగ్ చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీస్. మళ్ళీ 5-6 సంవత్సరాల తర్వాత ఎక్కడ కూడా ఈ మావోయిస్టుల కదలిక ఎక్కడ కనిపించలేదు, చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు ఎక్కడ వచ్చిన దాఖలాలు కూడా లేవు. మళ్ళీ ఒక్కసారిగా ఆంధ్రప్రదేశే కాకుండా అమరావతి ఉలిక్కిపడినట్టు అవుతుంది. విజయవాడ కేంద్రంలో నడిబొడ్డున ఉన్న అంటే ఆటోనగర్ అంటే విజయవాడ సిటీలోనే ఉంటుంది, వెల్ నోటెడ్ ప్రాంతం అది. మరి ఆ ప్రాంతంలో మావోయిస్టులు మరి ఇన్ని రోజుల నుంచి షెల్టర్ తీసుకుని ఉన్నారు. మరి ఇక్కడి నుంచి వాళ్ళ ఆపరేషన్ ఏంటి, ఎవరు టార్గెట్ వీళ్ళకి, ఇవన్నీ కూడా పోలీసులు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకా ఏ ప్రాంతాల్లో ఉన్నా కూడా ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా జల్లెడి పడుతున్నారు పోలీసు. ఆకస్మిక తనిఖీలు, రోడ్ల మీద వెళ్ళే వాహనాలని, 2 వీలర్స్ని, కార్లని, ఆటోల్ని అనేక చోట్ల చెక్ చేస్తున్నారు పోలీస్ యంత్రాంగం. ఏ ప్రాంతంకి ఆ ప్రాంతం కూడా జల్లెడి పట్టే పనిలో ఉన్నారు. మరి ఇక్కడ ఈ జల్లెడి పట్టినప్పుడు ఆకస్మికంగా ఎవరైనా దొరికే అవకాశం ఉందా, లేదంటే ఈ దొరికిన మావోయిస్టులు
మిగిలిన చోట్ల ఎక్కడెక్కడ వీళ్ళందరూ కూడా వీళ్ళ టీం అందరూ కూడా షెల్టర్ జోన్గా ఉన్నారు, ఏ ప్రాంతాలు ఉన్నారు కూడా మరి వాటి మీద ఎంక్వైరీ చేస్తున్నారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఖచ్చితంగా మళ్ళా మావోయిస్టులపైన కదలికల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం. ఈరోజు దొరికిన 31 మంది మావోయిస్టుల కదలికలను బట్టి అర్థమవుతుంది. ఏపీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంటెలిజెన్స్ నిఘా సంస్థలను కూడా అప్రమత్తం అవ్వాల్సి ఉంది. మరి ఈ వ్యవస్థలను కూడా ఎప్పటికప్పుడే మరి విజయవాడ కేంద్రం కంటే ఒక మెయిన్ ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డునున్న రాజధాని ప్రాంతంలో మరి మావోయిస్టులు షెల్టర్ చేశారంటే ఖచ్చితంగా దీనికి ఎక్కడో రీజన్ కనిపిస్తుంది. ఈ పొలిటికల్ టార్గెట్లు ఏమైనా ఉన్నాయా, మరి లేవా, లేకపోతే కేవలం షెల్టర్ జోనేనా అనే దాన్ని కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. దీనిపైన క్షుణ్ణంగా పరిశీలిస్తే రాష్ట్రంలో అనేక చోట్ల మరి మావోయిస్టులు కూడా వచ్చేసి ఉంటారు ఆల్రెడీ. వాటి మీద కూడా పోలీసులు దృష్టి పెట్టారు. మరి ఇవాళ రేపట్లో ఇంకెక్కడెక్కడ ఈ మావోయిస్టులు డంపులు కానీ లేకపోతే మావోయిస్టులు షెల్టర్ జోన్ని పోలీసులు గుర్తించే అవకాశం ఉందో చూడాలి. ప్రభుత్వం అయితే అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఒక్కసారిగా ఏపీ ప్రభుత్వం మావోయిస్టుల కదలికల వల్ల ఉలిక్కిపడే పరిస్థితి ఏర్పడింది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి.